అపోస్తలుడైన పౌలు గారు ఒక ఓడ ప్రయాణంలో ఉన్నాడు. భయంకరమైన ప్రమాదము సంభవించింది. దగ్గరదాపుగా చాలా కాలం ఆ ప్రమాదములో వారు ప్రయాణం చేస్తారు. ఒక 14 రోజులు వాళ్ళు భోజనం చేయరు. ఎందుకంటే భయంకరమైన నడి సముద్రంలో వారు ఉన్నారు. భయంకరమైన తుఫాను వచ్చేసింది. ఓడ బద్దలైపోయే ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పనా? కానీ పౌలు గారు భయపడలా. దట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం అంటారు దాన్ని. గొనగటాలు, సనగటాలు, కంగారు పట్టాలు, భయపట్టాలు, కలవరపట్టాలు క్రైస్తవుల జీవితాల్లో ఉండవు. నిజమైన క్రైస్తవుల జీవితాల్లో పౌలు గారు భయపడలా. పౌలు గారు ఒక మాట చెప్తాడు అక్కడున్న ప్రజలకు, దయచేసి మీరెవరూ భయపడొద్దు, కలవరపడొద్దు. ఇప్పటికీ 14 రోజులైంది మీరు భోజనం చేయక, మీరు భోజనం చేయండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మనం క్షేమంగా గమ్యం చేరుతాము, ఎవరికి అపాయము కలుగదు అని. అదే సందర్భంలో వారు తప్పించుకొని ఒక ద్వీపములోకి వెళ్ళినప్పుడు పౌలు గారు కొన్ని కట్టె పుల్లలు వేరి మంటలో వేస్తే ఆ మంటలో నుంచి ఒక పాము వచ్చి ఆయన చేతిని పట్టుకున్నప్పుడు, ఆ చేతిని కరిచినప్పుడు ఆయన మంటలో దాన్ని జాడించి మరలా సరిగాగుతున్నాడు. ఎక్కడ కూడా ఆయనలో భయము, కలవరము, టెన్షను కనపల్లా. ఎక్కడ కూడా ఆయనలో కలవరం కనపల్లా, టెన్షన్ కలపాల. నాకు విషం ఎక్కుతుందేమన్న ఆలోచన ఆయనకు లేదు. దీన్ని ఏమంటారు తెలుసా? విశ్వాసము అంటారు. విశ్వాసానికి ఉన్న పవర్ అంత గొప్పది. మీరు ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నారా, దిగులుగా ఉన్నారా, భయంగా ఉన్నారా, బాధపడుతున్నారా? మీరు ఇంకా యేసు ప్రభువుని పూర్తిగా విశ్వసించలేదని అర్థం. కనుక ఆ విశ్వాసం ఏదైతే ఉందో ఆ ఓడ ప్రమాదాన్ని తప్పించేసింది. పాము కరిసిన విషం ఎక్కకుండా కాపాడింది. అందుకని ఎవరైనా యేసు ప్రభువుల వారిని విశ్వసిస్తే బైబిల్ ఏం చెప్తుంది? ఆయనకు అసాధ్యమైనది ఏది చెప్పాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయనకు సమస్తమును సాధ్యమైనప్పుడు, ఆయన బిడలమైనప్పుడు ఇక మన జీవితంలో ఏ కొద ఉంటుంది? మనం కంప్లీట్గా ఆధారపడితే, కంప్లీట్గా విశ్వసిస్తే